జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. మనశంకర వరప్రసాద్ గారు 375 కోట్లు క్రాస్ చేసిందని చెప్పేసి, అంటే సక్సెస్ని నెంబర్స్తోనే చెప్పాలి అంటే ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ లేదు. సో ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడేస్తున్నారు. నాకు ఒక్క ముక్కలో చెప్పండి, ఈ సక్సెస్ని ఎలా చూస్తున్నారు? 375 కాదండి, 3750 అయినా కూడా దట్ ఈస్ జస్ట్ అ నెంబర్. ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు, కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు. ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు? నేనేం చూస్తానంటే, నాకు తెలిసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకుంటున్నాను, బట్ తగ్గించి చెప్తున్నా. 25 ఏళ్ల క్రితం ఒక వైభోగం చూశాను సినిమాకి సంబంధించి. ఓ వైభవం ఎలా ఉండేదంటే, ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్లో, అవును, బండ్లు థియేటర్లు లేని వాళ్ళు, అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రాక్టర్లు వేసుకొని, బస్సులు వేసుకొని, ఫ్యామిలీ 60 మంది 70 మంది 80 మంది అంతా కలిసి, ఫ్రెండ్స్ అంతా ఓ 150 మంది, ఇలా అంత గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి, మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్లు అవి నెమరు వేసుకుని, ఆ పాటలు వింటూ పదం మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే అంతమంది మళ్ళీ వెళ్ళటం, ఇది దాదాపు మిస్ అయిపోయామండి. పైరసీ అనండి, ఓటీటీ అనండి, ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం, పెరిగిన ఖర్చులు, టికెట్స్, వాటి చాలా రీజన్స్ ఉన్నాయి. జనం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు. కరెక్ట్. అలాంటివి ఏమీ లేకుండా, పాన్ ఇండియా సినిమా కూడా కాదు, అనిల్ రావుపుడే నాకు డైరెక్టర్, మెగాస్టార్తో కలిసి చేస్తున్న సినిమా. సరే, ఏముంటుంది, బాగుండొచ్చు, 100 కోట్లు వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో, మీకు ఒకటి చెప్తాను రాజా. నేను డైలాగ్ రాసిన తర్వాత, డైలాగ్ అఫీషియల్గా నా పేరు పడిన తర్వాత, లేదా అంతకు ముందు నుంచి కూడా, నా వర్క్ థియేటర్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అనేది మానేశాను. ఇలా వెనక్కి జనం వైపు తిరిగి రియాక్షన్, మోర్ దాన్ దట్ యాక్షన్. మనకు తెలుసు అక్కడ ఏం రాసాము, అక్కడ ఏమి పేలుతున్నాయో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గుండిజారు గల్లంతైంది సినిమా నేను 4 సార్లు నేను చూసిన, ఒక 7-8 సార్లు చూశాను. అది అంటే యాత్రలకు వెళ్తాం కదా, సక్సెస్ మీట్లో, అలాగేదో చూసేసి, అలా కాకుండా ప్రాపర్గా ఒక 7-8 సార్లు చూడడం జరిగింది, వాళ్ళు వీళ్ళని అన్ని కలిపి. కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడనే వెళ్ళి సత్యం థియేటర్ అలా సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి, సినిమా స్టార్ట్ అవుతుందని కాకపోతే బయట ఏదో పచారులు కొట్టి వెళ్ళి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా 10 నిమిషాలు, పావు గంటగా అంతా సెటిల్ అయిపోతారు కదా, వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఆ జోక్ ఎలా నవ్వుతారు, ఆ సర్ప్రైజ్కి ఎలాగా రియాక్ట్ అవుతారు, ఆ షాక్ ఎలా ఉంటారు. సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు స్క్రీన్ సైడ్ చూడటం కాదు, ఇటు ఆడియన్స్ వైపు చూడటం. ఇది అర్థం అవ్వాలంటే, ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే, వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా, మాట్లాడకుండా తింటున్నారా కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఎలా నాకుతూ తింటున్నారు అనుకోండి, అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది? అవును. ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొడియాలి? సారీ టు ఇంటరప్ట్ యూ. సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగ నిలబడి దూరం నుంచి చూసే మనిషి, ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు. ఎవరు? అంటే మేము ప్రెస్ మీట్లకి కానీ, లేకపోతే ప్రెస్ షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి. ఆ సినిమాకి వస్తారు ఆయన. సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు. సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ కానీ, జర్నలిస్ట్ రియాక్షన్ కానీ తీసుకొని ఆయనకి అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది. ఎవరు? చాలా పెద్ద నిర్మాత దిల్ రాజు గారు. అందుకే పల్స్ అంటే అండి, మీకు ఆడియన్స్ పల్స్ అంటే దిల్ రాజు గారి సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పట్లే కదండి, డబ్బులు గిప్పులు మీరు ఎందాక అన్నారు, 375 crores అని. మెగాస్టార్ చూడండి డబ్బులు సార్ అవి. కరెక్ట్. ఆయన పర్సనల్గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా, పిల్లలకి, మనవలకి, మనవరాలకి అందరికి పంచేగా ఒకటి ఆయన పెట్టుకుంటే,
ఆయన వైఫ్‌ని కూడా కాదని నీకు నాకు ఇది అని ఏదైనా ఒక భర్తగా కాకుండా మనిషిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన చూడని వైభవం, ఆయన చూడని సంబరాలు ఆయన నాకు నాకు తెలీదు. సార్. కాపోతే 71 ఇయర్స్ సార్. ఏది చెప్పడానికి యూజువల్‌గా నేను ఇష్టపడను. అంటే ఆయనది. నాది ఎప్పుడు చెప్పేసుకునేది. కానీ నేను అనేది ఏంటంటే ఒక 70 ఇయర్స్ అనుకుంటా. 70 ఇయర్స్. 70 ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ, మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత 45 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ, చాలా మితంగా తింటూ, హ్మ్. ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటి వాళ్ళు జనరల్ ఆడియన్స్, జనరల్‌గా మనుషులు బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం. అవి ఏమి ఉండవు వాళ్ళకి. స్నాక్స్‌గా అవేమి ఉండవు. కదా! ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా హ్మ్. ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు. హ్మ్. వాళ్ళ హెల్త్ మీద కొట్టేస్తది. ఎందుకంటే వాళ్ళు అంత మెయింటైన్ చేస్తున్నప్పుడు తాగకూడదు. కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు. బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు. ఆడియన్స్‌కి అన్నీ తెలుసు. కూల్ డ్రింక్‌లో చాలా షుగర్ ఉంటది. హ్మ్. అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమే. పిల్లలు అస్సలు తాగకూడదు ఇవన్నీ తెలుసు కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరులేండి. మనమే. అంటే ఏటి మోటివేషన్ లేదు. ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది. ఎలాగుంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చినోడినే కదా! నేను అక్కడ ఎవరిని విమర్శించట్లే. నన్ను నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్‌లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా? నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నానా? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత? హ్మ్. ఏముండదు. మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింకు? నేను తాగేస్తాను. అది తాగపోయాను. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి నోర్లున్నాయిగా, వాళ్ళకి నాలుకలున్నాయిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా, చేయరండి. హ్మ్. ఎందుకంటే ప్రేక్షకులిచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటదో అది సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సరిగ్గా తీసుకోగలిగితే, ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి. ఏజ్‌తో పనుండదు. హ్మ్. 70 ఏళ్ళు కాదు కదా! ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా, ఎంత కాలమైనా. సరే. సో, పబ్లిక్ రియాక్షన్ అదేదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. ఈరోజు వచ్చే నంబర్స్ నా వరకు నేనే 'చిరంజీవి గారికి 500,00,00,000 వచ్చాయంట' ఒక సినిమా అన్నామనుకోండి. 500,00,00,000 కాదు. ఒకప్పుడు ఒక 10,00,000 పెడితే 50,00,000 వచ్చేవండి. సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నేను పాత రోజుల్లో చెప్తున్నా. 50,00,000 ఆ రోజు 10,00,000 అంటే ఎంతో తెలుసా వాల్యూ? ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అనుకోండి ఇప్పుడు. సార్. అప్పుడు 15,000 ఎంతో ఉండేది. ఆ! ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఎంత? 10,00,000 పెట్టి సినిమా తీస్తే ఎంత? 50, 80, 90 లక్షలు వచ్చేస్తే ఎంత? ₹1,00,00,000 వస్తే ఎంత? ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి. అవును. కరెన్సీ వాల్యూస్‌ని చూడండి సార్. నేను అనేది అది. ఈరోజు మనకి 5,000,00,00,000 ఒక సినిమా సంపాదిస్తుందంటే, ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేనొచ్చిన బ్యాక్‌గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్. నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. లింగరాజు వర్మ అని. వాడిదేంటంటే వాళ్ళ బావ వాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో, మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు. హ్మ్. మాకు ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను. సార్ నాకు తెలిసి ఒక 50, 60 సినిమాలు అంటే అన్ని కాకపోయినా 30, 40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు హ్మ్. అని చెప్తూ మసూరి షూటింగ్‌లో ఉన్నప్పుడు. స్టాలిన్ సినిమా అప్పుడు 'పరారే పరారే' షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్. అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న. కలిపి నంబర్ అన్న. బా! నేను అవతలోళ్ళు ఎలా మాట్లాడతారో తెలీదు. 100 ఉంటాయి ఇక్కడ. అవును. ఇప్పుడు వాడు ఎవరో మిమిక్రీ చేస్తున్నాడు అనుకోని ఏదో అంటే చెప్తున్నా అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదో అనకుండా మాట అనేసాడు అనుకోండి. కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్‌గా ఏదో ఒకటి అనేయొచ్చు. సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్. లేకపోతే హ్మ్. ఏదో అవును. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడితే అది మాట్లాడేస్తారండి. సో, నాకు భయం. అంటే మా వర్మ అలాంటోడు కాదు. హ్మ్. బట్ ఈయన ఒకసారి నేను వాడికి ఫోన్ చేశానండి. స్పీకర్ ఆన్ చేశాను. "అరే! ఒక విషయం చెప్తాను. నేను ఇలా పలానా" ముందు చెప్పేయాలి. ఆ! అవును. లేకపోతే ఏదో మిమిక్రీ అనుకోని ఎవడ్రా అది ఏమన్నా సిట్యుయేషన్ ఆ! చెప్పారు. చెప్పి ఆయనకి ఫోన్ ఇచ్చా. ఇస్తే వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర వాడికి తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నానురా. అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడతా అన్నారు. నీ గురించి చెప్పాను. ఊరికే ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను. ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడండి. ఆ! వాడు ఊ కూడా లేదు. మధ్యలో అక్కడ సార్ ఏంటి వర్మ గారు
ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను. ఏం అదృష్టానో వాడిది, నన్ను మించిన అదృష్టం కదా డైరెక్ట్ మెగాస్టారే. వర్మకు ఒకసారి ఫోన్ చేయండి, అవును. అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులే తెలియదు, తర్వాత చెప్దాం, అరే ఇలా నీకు ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగ ఉంది వాడిది. అఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. ఎవరిదైనా అట్టాగే ఉంటుంది. ఎవరిదైనా. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ది బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే పడిపోయి ఓకే, పెట్టు. నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను, నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు, నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వీడిని నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి ఏంటి. జస్ట్ జోక్స్ అపార్ట్, బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ, ఎంత వినమ్రంగా, చిన్న అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని, చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనుమతి తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నారు తెలుసా ఆయన. అవునా? నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే నేను కొంచెం అనుమతి తీసుకోలేండి హర్ష గారు, సర్లే అనుకునేవాడిని. గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నాను అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని, ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మ నుండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుంటుంది ఏంటిది. అండ్ మీరు మనశంకర వరప్రసాద్ మూవీలో ఛాన్స్ గురించి అనిల్ రావిపూడి గారే ఒక డిసిషన్ తీసుకుని కాల్ చేశారని చెప్పారు. బట్ నాకు ఒక అజంప్షన్ ఉంది, అది కరెక్టా కాదా చెప్పండి. సరిపోదా శనివారంలో మీరు సూర్య గారి పక్కన సుధా క్యారెక్టర్ చేశారనమాట. హీరో అంతా కూడా ఆ క్యారెక్టర్తో మీరు ట్రావెల్ అవుతా, తను ఏ అవసరం వచ్చినా సుధా సుధా అని పిలుస్తూ ఉంటుంది అనమాట. నాకు ఈ సినిమాలో కూడా నారాయణ నారాయణ కనిపించింది. ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా డిసిషన్ తీసుకున్నారు, డిస్కషన్ ఏమన్నా నడిచిందా మీ మధ్య? చాలా విచిత్రం ఏంటంటే ఇది చాలా మంది నన్ను అడిగారు, నాకు మా అసిస్టెంట్ అడిగేదాకా నాకు స్ఫురించలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే అది మరీ టూ మచ్ ఉంటుందండి అందులో. కరెక్ట్ కరెక్ట్. మా ఇద్దరు ఇంటరాక్షన్ కంటిన్యూస్గా ఉండి ఇంకొక వ్యక్తి ఉన్నాడు పక్కన. ఇక్కడ క్యాథరిన్ ఉండటం, అభినవ్ ఉండటం వల్ల మధ్యలో ముస్తఫా అని పిలవటం కానీ, మన జ్వాల అని పిలవటం కానీ జరుగుతుంది ఉంటది. బట్ మీరు కొంచెం ఉంది కాదంట్లా. నాకు స్ట్రైక్ అవ్వడం కారణం చెప్తున్నా, బట్ ఈ కంపారిజన్ కరెక్టే. ఇది అదేమన్నా చూసి దానివల్ల వచ్చిందా లేకపోతే ఇది అనుకోకుండా కోఇన్సిడెంటల్ గా వచ్చిందా అన్న క్వశ్చన్ నేను ఈ రోజు అనిల్ని అడిగే అవకాశం నాకు దొరకలా. ఓకే. ఇంకోటి ఏంటంటే నాకు చాలా యాక్చువల్ లీస్ట్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరి వల్ల వస్తే ఏంటి, ఇప్పుడు ఒక ఒరిజినల్ థాట్ ఒకరికి వచ్చింది అనుకుందాం, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా డైలాగ్ రాశాను అనుకుందాం, అది చాలా బాగా వచ్చింది, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎవరైనా వచ్చి చాలా బాగుంది హర్ష అనడంతో ఆపేస్తే ఒక పద్ధతి, ఇది నువ్వు రాసిందనా ఏదైనా ఇంగ్లీష్ ఫిల్మ్ నుంచి హిందీ నుంచి ఏమైనా తీసుకున్నావా అని అడిగారు అనుకోండి, కాదని చెప్పడం నిమిషం పని, కానీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అన్నది ఏదైతే ఉంటుందో కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది. నిజంగా ఇలాంటి డైలాగు పలానా ఇంగ్లీష్ ఫిల్మ్ లో ఉండొచ్చు, ఏదో హిందీ ఫిల్మ్ లో ఉండొచ్చు, అది మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అవుతుంది. చాలా మంది ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటుంది సార్ ఇది. చాలా మంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, పలానా ఆ ట్రాక్ భలే ఉందండి ఆ డైలాగ్స్ అన్ని, అది మీరు క్రియేట్ చేసిందా మీ రైటర్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతారు. ఇది తెలియకుండా నిప్పు పెట్టే కార్యక్రమం కావాలని చేస్తారో నాకు తెలియదు, ఉద్దేశంతో అడగలేదు. కాదు కాదు జనరల్ గా చెప్తున్నా ఎలా ఉంటాయని. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని ఏదో అన్నట్టుందా? అవునవును, నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది చాలా మంది అడిగారని కూడా అందుకే చెప్పాను ముందు. ఈ థాట్ వచ్చింది కానీ నాకు నేను ఎందుకు ఇప్పటిదాకా కుదరలేదు, నాకు తెలుసు కాదండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.